హాయ్ అండి. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. తెలంగాణ ఆడపడుచులందరికీ చాలా ప్రత్యేకమైన, చాలా ఇష్టమైన పండుగ బోనాల పండుగ అనైతే చెప్పొచ్చండి. మా ఇంట్లో కూడా బోనాల పండుగైతే మొదలైపోయిందండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బోనాల పండుగైతే జరుపుకుంటున్నారు. మీ ఇంట్లో ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. మేమైతే పొద్దున్న లేవగానే బోనం తయారీ అయితే స్టార్ట్ చేశామండి. ఇక దీనికోసం మేము ఒక కొత్త కుండని తీసుకొని దానికి సున్నం పూసేసి, కుంకుమ, పసుపుతో చక్కగా అలంకరించేసి నైవేద్యం అయితే పెడతామండి. దీన్ని మనం అమ్మవారికైతే ఎక్కిస్తామనమాట నైవేద్యంగా. అయితే మన చరిత్రలో బోనం ఎందుకు జరుపుకుంటున్నాము అనే దానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. అదైతే ఒక్కసారి చెప్పుకుందాము. తెలియని వాళ్ళెవరైనా ఉంటే తెలుసుకుంటారనైతే చెప్తున్నాను. మన బోనాల పండుగ అనేది కాకతీయుల కాలం నుండి ఉందండి. కాకతీయుల కాలంలో కాకతీ మాత అని వాళ్ళు పూజించేవాళ్ళు. సో, కాకతీ మాత ఆషాఢ మాసంలో పుట్టింటికొస్తుందని, ఆ తల్లి పుట్టింటికొచ్చినప్పుడు ధూప, దీప నైవేద్యాలతో ఆ తల్లికి భోజనం అర్పిస్తారని, ఆ భోజనం వికృతి పదమే బోనంగా మారి, ఈరోజు మనం బోనాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామనైతే చరిత్ర చెప్తుందండి. ఇంకా చాలా చోట్ల చాలా విధాలుగా చెప్పుకుంటారు. బోనం ఎందుకు జరుపుకుంటారు అని చెప్పి. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇక తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేది బతుకమ్మ, బోనాలు అండి. అసలు చెప్తుంటేనే ఎంత గర్వంగా ఉందో. నిజం చెప్పాలంటే ఒకప్పుడు మన బోనాల పండగకి, బతుకమ్మ పండగకి ఇంత ఇంత విలువైతే లేదండి. కానీ ఇప్పుడు అసలు ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. కేసీఆర్ ఒచ్చాకే మన తెలంగాణ బోనంకి కానీ, బతుకమ్మకి గానీ ఒక విలువ ఒచ్చింది. దేశవ్యాప్తంగా మన బోనాలు, బతుకమ్మ పండుగ అంటే ఏంటో తెలిసింది అనేదైతే వాస్తవమండి. రాజకీయాలు మాట్లాడట్లేదు నేను. రాజకీయాలు పక్కన బెడితే వాస్తవాలైతే మాట్లాడుకుంటే ఇదైతే వాస్తవమండి. ఇక మేమైతే నైవేద్యం పసుపన్నం నైవేద్యంగా చేసి, అలానే పరమాన్నం కూడా నైవేద్యంగా చేసి బోనంలో అయితే పెడుతున్నామండి. ఈ బోనాన్ని అమ్మవారికి పెద్దమ్మ తల్లికైతే అర్పిస్తామండి. మేమైతే ఇక్కడ బీహెచ్‌ఎల్‌లో ఉంటామనమాట. సో, బీహెచ్‌ఎల్‌లో పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. అసలు ఊర్లలో అయితే ఇంకా బావుంటుందండి. ఊరంతా ఒక చోట చేరేసి అందరి బోనాలు ఒకేసారిగా డప్పుల సందడితో, పోతరాజుల సందడితో మనమైతే తీసుకొనెళ్తాము అమ్మవారి దగ్గరికి. ఇక్కడ ఏంటంటే సిటీలో కొంచెం అలా కాకుండా ఎవరిది వాళ్ళైతే తీసుకెళ్తుంటారు. మనం కొంచెం గోల్కొండ అలా చోట్ల ఎళ్తే కూడా ప్రతి ఒక్కరు కలిసి అయితే బోనాల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక పైన చిన్న కుండ పెట్టేసి అందులో అయితే పచ్చి పులుసు, పెరుగు అయితే పెడుతున్నాము. ఇక ఇవన్నీ కూడా తెలంగాణ వంటలన్నమాట. ఇలా బోనాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే ఎక్కించేసొస్తారండి. ఇంకా చాలామంది మేకను కొయ్యడము, కోడిని కొయ్యడము అలాంటివి కూడా చేస్తుంటారు. మేమైతే ఒక మేకనైతే కోస్తున్నామండి ఈరోజు. మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారో అనేది నాకైతే కామెంట్ చేయండి. బోనం చరిత్ర ఎవరికైనా తెలిసి ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు.